ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకటే చర్చ, పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఏం జరగబోతోందనేది. ఒక పక్క తాను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయను అంటున్నారు మమతా బెనర్జీ. అయినా సరే గవర్నర్ అయితే ఆయన ప్రాసెస్లో ఆయన ముందుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే దీన్ని పూర్తిగా ఓటమిని అంగీకరించలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు మమతా బెనర్జీ. ఇది కుట్రపూరితంగా గెలిచిన గెలుపు కానీ భారతీయ జనతా పార్టీ నైతికంగా అయితే గెలవలేదు అనేది ఆమె చెబుతున్నమాట. అదే నేపథ్యంలో బెంగాల్ పీఠం మీద కూర్చోబోయేది ఎవరు? మొన్నటి వరకు 15 ఏళ్ల పాటు ఒక మహిళా ముఖ్యమంత్రి కొనసాగారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా మహిళా ముఖ్యమంత్రిని కొనసాగించే అవకాశం ఉంది అనేది అగ్నిమిత్ర పాల్ అలాగే రూపా గంగూలీ పేర్లు వినిపిస్తున్నాయి. ఇది కాకుండా ఇంకా ఎవరికైనా ఇస్తారా అనేది కూడా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి జీర్ణించుకోలేక, ఓటమిని తట్టుకోలేక, లేదంటే మమతా బెనర్జీ వ్యవహార శైలిని ఎలా చూడాలి? అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే ఒక కాంట్రావర్సీతోనే సక్సెస్ అయింది. అదే కాంట్రావర్సీస్ ఇప్పుడు కూడా చేయడం ద్వారా సక్సెస్ అవుతాం అనుకుంటుంది. ఇప్పటికి కూడా ఒక సెక్షన్ అంటే భారతదేశంలో రెబలిజం మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిదానికి వితండవాదం చేసేవాళ్ళు, అతి తెలివితేటలు ప్రదర్శించే వాళ్ళని మేధావులు అంటారు మన దేశంలో చాలామంది. అలాంటి మేధావుల డార్లింగ్ అనమాట ఈవిడ. ఆ మేధావు అంటే ఫెయిల్యూర్లో కూడా సక్సెస్ ఎదుర్కొంటున్నారు. ఆవిడ ప్రతి క్షణం ఒక ఫిట్టింగ్ పెడతా ఉంటుంది, ఏదో ఒక ఫిట్టింగ్ పెడతా ఉంటుంది. వ్యవస్థని తను నాశనం చేసి ఆ వ్యవస్థలు తనని నాశనం చేస్తున్నాయని చెప్తుంది. ఈడీ వాళ్ళు వెళ్ళి రైడ్ చేస్తే ఈడీ వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలో దోస్తుంది ఆవిడ, పోలీస్ స్టేషన్లో పెడుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని జైల్లో పెడుతుంది, తన నాయకుల్ని కాపాడుద్ది అవినీతి పౌరుడిని. చివరికి సిబిఐ వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఎన్ఐఏ వాళ్ళని కూడా జైల్లో పెట్టే ప్రయత్నం చేసింది. అలాంటి రాక్షసి ఈ దేశంలో అరాచకాలు చేసి దుర్మార్గాలు చేసేటటువంటి వాళ్ళని కాపాడుకురావడం, తన పార్టీ నాయకులు చేసే దుష్కృత్యాలన్నిటి కాపాడుకురావడం, అదే సందర్భంలో దాన్ని రాజకీయం వైపుకి తీసుకెళ్ళి నేరాన్ని కప్పిపుచ్చడం చేసుకొచ్చింది. అందుకనే ఆర్జికర్ హాస్పిటల్లో మెడికోని అత్యాచారం చేసిన ఎవడు? వీళ్ళ పార్టీ తయారు చేసిన గోండా. ప్రతి హాస్పిటల్కి వాళ్ళ పార్టీకి సంబంధించి టీఎంసీ గోండా ఒకడు ఉంటాడు. వాడికి 10,000 జీతం ఇస్తారు, కానీ వాడు అందరి దగ్గర వసూలు చేసుకోవాలి. వాడు బెదరేసి చేస్తాడు. చివరికి ఆ మెడికో అమ్మాయిని బెదరేసి చివరికి అమ్మాయిని రేప్ చేసినటువంటి రాక్షసుడిని ఈవిడ కాపాడుకొచ్చే ప్రయత్నం చేస్తేనే ఇవాళ అక్కడ ఉన్న మహిళలు తిరగబడినటువంటి పరిస్థితి. సందేశ్ ఖాళీ లాంటి చోటం జరిగినటువంటిది. సొంత పార్టీ కార్యకర్తల భార్యలనే పంపించమనే నాయకుల్ని కాపాడుకొచ్చినటువంటి నీచ చరిత్ర ఆవిడదే. ఆవిడ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది, దేశం గురించి మాట్లాడుతోంది, వ్యవస్థల గురించి మాట్లాడుతోంది. పోలీసుల్ని కుక్కల్లాగా తయారు చేసింది. అక్కడ పోలీసు కుక్కల్లాగా మార్చింది పోలీసుల్ని. ఐఏఎస్లు ఐపీఎస్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టింది. వాళ్ళు చివరికి పార్టీ కార్యకర్తల కంటే దారుణంగా తయారయ్యారు. రౌడీలు గుండాల్లాగా తయారయ్యారు. వాళ్ళు వేరే వాళ్ళని ఎవరిని బతకనివ్వలేదు. అలాంటి నీచమైంది. అంటే ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనటువంటి వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేసి సర్వనాశనం చేసిన మహిళ దేశంలో వ్యవస్థలు బాగాలేదని చెప్పి కొట్లాడుతున్నానంటూ నాటకం ఆడతా. వాళ్ళ రాష్ట్రంలో ఇవాళ ఒక్కొక్కటి సిపిఎం కార్యాలయాలు, కాంగ్రెస్ కార్యాలయాలు, బీజేపీ కార్యాలయాలు ఇప్పుడు విడిపించుకుంటున్నారు. ఇవాళ ఎంతకాలం వాళ్ళు సీజ్ చేసి వాళ్ళ చేతిలో ఉంచుకున్నారు తాళాలు. రంగులు కూడా మార్చిపడేశారు. క్రిందటిసారి ఎన్నికల తర్వాత అరాచకం చేసుకుంటూ వెళ్ళారు అక్కడ. అవన్నీ తెలిసి కూడా సమర్థించుకొచ్చింది. ఇవాళ అవన్నీ తిరిగి తెచ్చుకుంటున్నారంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆవిడ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది. ఈవెన్ అన్ని డేటాలు కరెక్ట్గా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదివరకు ఈవిడ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి 3. నెంబర్ 1 ముస్లిం ఓట్లు. ముస్లిం ఓట్లు దాదాపుగా 67 నియోజకవర్గాల్లో సంపూర్ణంగా 50% ఓట్లు పడతాయి. 50% పైన ఓట్లు ముస్లింలే ఉన్నారు. అవన్నీ ఈవిడికి గంపకొత్తగా పడి ఇంకొక 40 స్థానాల్లో 40% ఓట్లు ఉన్నాయి. అక్కడ గంపకొత్తగా ఈవిడే గెలుస్తూ ఉండేది. దాదాపు 100 సీట్లు ఈవిడికి ఫిక్స్డ్ అనమాట. అయితే ఈ దఫా ఏమైందంటే ముస్లిం ఓట్లలో 60 మంది చీల్చుకున్నారు. ముస్లింలు కాంగ్రెస్కి కూడా ఓట్లేశారు, ముస్లింలు కమ్యూనిస్టులకు కూడా ఓట్లేశారు. అలాగే ఇప్పుడు ఆడెవడో అక్కడ బాబ్రీ మసీద్ కడతానని ఒకడు వచ్చాడు కదా ముందుకి, వాడు ఒక పార్టీ పెట్టాడు, వాడికి కూడా వేశారు. అక్కడ ఇలా నలుగురికి చీలిపోయింది ముస్లిం ఓట్లు. అదే నియోజకవర్గంలోని హిందువులందరూ పోలరైజ్ అయ్యి బీజేపీకి ఓటేశారు. అక్కడ దెబ్బ కొట్టింది ముస్లిం ఏరియాలో. 100 సీట్ల దగ్గర ఆవిడ చెప్పే 100 అక్కడే తేడా. ఆ డేటా చూస్తే అర్థమైపోతుంది. ఇవాళ డేటా అంతా క్లియర్గా ఉంది కదా. నెంబర్ 2 వచ్చేటప్పటికి అసలు సిసలైనటువంటి అంశం మహిళలు. ఇదివరకు మా ఆత్మగౌరవానికి ప్రతీక అనుకునేవాళ్ళు, కానీ అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం, పైగా అత్యాచారాలు చేసిన వాడు తమ పార్టీ వాళ్ళే కావడం, వాళ్ళని కాపాడుకొచ్చే ప్రయత్నం చేయడం,
ఇది మమతా బెనర్జీకి అతిపెద్ద మైనస్ అయింది. మహిళ అయ్యుండి మహిళల మీద అత్యాచారం చేసిన వాళ్ళని ఈ మహిళా ముఖ్యమంత్రి కాపాడుకురావడమా ఇది. దీంతో పాటు సందేశ్ ఖాళీ ఉదంతో కిందసారి ఎన్నికల ముందు బయటకు వచ్చిన హషప్ చేయగలిగింది ఈవిడ. తర్వాత అది బాగా పాపులర్ అయింది. సొంత పార్టీ కార్యకర్తలు నాయకుల్నే నీ భార్య నా దగ్గరికి పంపించు అనేటటువంటి దరిద్రం. ఇతర పార్టీల నాయకులు ఊళ్ళల్లో తిరగాలంటే వాళ్ళ ఇంట్లోంచి ఒక లేడీని ఆ ఊళ్ళో ఉన్న టీఎంసీ నాయకుడికి పంపించాలి. ఇలాంటి దరిద్రపు స్టేజ్ ప్రతి పల్లెల్లోకి వచ్చేసింది అక్కడ. ఎందుకంటే క్రిందటిసారి సందేశ్ ఖాళీ ఉదంతం జరిగినప్పుడు క్రిందటి ఎన్నికల ముందు జరిగింది. అది జరిగినప్పుడు అది చేసింది, కంప్లైంట్ చేసింది తృణమూల ఆవిడే. ఆవిడని పట్టి ఇట్లాగ కొట్టించింది ఈవిడ. లేదా అక్కడ తృణమూలలో కొడితే ఈవిడ పట్టించుకోలేదు. చివరికి ఆమె బీజేపీకి వెళ్ళి టికెట్ మీద పోటీ చేస్తే అదిగో బీజేపీ కుట్ర అని చెప్పింది ఈవిడ. అప్పుడు ఏమో అనుకున్నారు, ఎలక్షన్స్ ముందేమో అనుకున్నారు. తీరా చూస్తే ఆ తర్వాత అందరికీ అర్థమైంది జరుగుతున్న పరిణామాలు ఏంటన్నది. వీడియోలు ఆడియోలు సాక్ష్యంగా స్పష్టంగా కనబడి సదరు వాళ్ళు పంచాయతీలు పెట్టి అది వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నీ పెళ్ళాన్ని పంపించప్పుడు నిన్ను ఊళ్ళో తిరగనిస్తానన్నటువంటి. ఇవి చూసినటువంటి వాళ్ళు కడుపులో రగిలిపోయారు. ప్రభుత్వం ఏదైనా చేస్తంటే చేయలేదు. దాంతో మహిళా ముఖ్యమంత్రి టైంలో అట్ట చేస్తే ఎట్లా అన్నటువంటి పాయింట్తో వాళ్ళల్లో వచ్చిన తిరుగుబాటు మహిళల ఓట్లు దారుణంగా దెబ్బతీసినాయి ఈసారి మమతా బెనర్జీ. గతంలో మమతా బెనర్జీని గెలిపించింది మహిళలే. దాంట్లో రెండో కోణం కూడా ఉంది. మహిళలకు ఇదివరకు ఏంటంటే ఇవిడ ఇచ్చే పథకాలు ఉన్నాయి. 1500 రూపాయలు, 1000 రూపాయలు ఇచ్చేది ఇదివరకు, ఇది నెలకి డబ్బులు. దాంతోపాటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి 3000 అని ఇట్లాంటి కొన్ని పథకాలు పెట్టింది అనమాట. వాటికంటే ఎక్కువ ఇస్తామని ఇప్పుడు బీజేపీ హామీల్లో ఉంది అక్కడ. కాబట్టి అక్కడ వచ్చిన మార్పు అంటే మహిళలు పథకాల పరంగా బీజేపీతో బెటరు, ప్లస్ ఆవిడ ఉంటే సెక్యూరిటీ లేదు. వాళ్ళు కూడా ఇటుకి టర్న్ అవ్వడమే అక్కడ విజయానికి ఖాయమైంది, కారణమైంది. దాన్ని అంచనా వేయలేకపోయింది మమతా బెనర్జీ. చివరిలో అర్థమైంది ఆవిడకి. అప్పుడే మళ్ళీ గేమ్ ప్లే చేసింది. ఈసీ మీదన వాళ్ళ మీద నీళ్ళ మీదన పోరాడితే అన్నటువంటిది. గతంలో చదువు తక్కువ ఉండేవాళ్ళు ఉన్నారు, అవగాహన కూడా తక్కువ అప్పట్లో, కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు కాస్త ఎడ్యుకేటెడ్ దేశమంతా తిరుగుతున్నారు కదా బెంగాలీలు. అక్కడ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో అర్థమవుతుంది కదా అందరికీ. వాళ్ళు అక్కడ తమ తల్లిదండ్రులకు చెప్తారు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఓట్ల కోసం వెళ్ళారు కదా. ఏదో రాష్ట్రాలకు వెళ్ళి బతకాల్సిన కర్మ ఏంటి వాళ్ళకి? ఈ పరిపాలన దరిద్రం వల్లనే కదా. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఆంధ్రాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంతకంటే మెరుగైన ఉద్యోగం కోసం వెళ్తున్నాడు కానీ పనుల కోసం పోవట్లేదు కదా. మనం చిన్న చితక పనుల కోసం పోవట్లేదు కదా. అక్కడ ఆ స్టేజ్ వచ్చింది. ఇక తమ బిడ్డల భవిష్యత్తు కోసం నేను కొన్ని వీడియోలు నేను చేశాను కూడా. స్వర్ణకారులు దేశం మొత్తం మీద అక్కడి నుంచినే హయ్యెస్ట్ అనమాట. వాళ్ళు దేశంలో ఉన్న బంగారు కొట్లలో తయారీలన్నీ మూతపడిపోయినాయి కదా కొన్ని నెలలుగా, ఇదే కొన్ని వారాలుగా. అందరూ ఈసారి మా బిడ్డల భవిష్యత్తు కోసం మేము వెళ్ళాలని వెళ్ళారు ప్రత్యేకించి. అదంతా దెబ్బకొట్టింది. అంటే బెంగాల్ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే మమతా బెనర్జీ పోవాలి. ఇదివరకు కమ్యూనిస్టులు పోవాలి, మమతా బెనర్జీ వస్తే తమ బతుకులు బాగుపడతాయని 15 ఏళ్ల క్రితం ఆమెకి ఇచ్చారు తీర్పు. 3 టర్ముల్లో ఆవిడ ఈ టర్మ్ చేసుద్ది అనుకోండి. చివరికి బెంగాల్ని కాస్త బీహార్గా మార్చేసింది, సోమాలియాగా తయారు చేస్తుంది. విరక్తి చెందినటువంటి వాళ్ళు ఇక తమ బిడ్డల భవిష్యత్తు తరాల కోసమని ఇప్పుడు సంఘటితంగా ఓట్లేశారు. అదే అక్కడ వచ్చినటువంటి తేడా. అది తెలుసు ఆవిడికి. సార్, ఒక రకంగా మమతా బెనర్జీ ఆరోపణలే చేస్తున్నా బీజేపీ మీద లేదంటే కేంద్ర ప్రభుత్వం మీద. ఎన్నికలకు ముందు కొంతమంది ఉన్నతాధికారులను అక్కడి నుంచి బదిలీ చేసేయడం, చాలా సమర్థవంతమైన అధికారులను బదిలీ చేసేసి అప్రధాన్య స్థానాలకు పంపించేశారట అక్కడి నుంచి. అలాగే ఇంకా ఈవిడ కుట్రలు అని చెప్తున్నా సరే అదంతా ఒక రకంగా పోల్ మేనేజ్మెంట్లో భాగంగా చేసిందని అనుకోవాలా? బీజేపీ ముందుగా జాగ్రత్త పడింది, అది ఎంతవరకు దెబ్బ పడింది? అది బీజేపీ చేసేదేం కాదు, ఎన్నికల సంఘం చేస్తుంది. ఇప్పుడు మీకు ఎక్కడైనా సరే ఏముంటుంది, ఏ అధికారి మీద అయినా విపక్షం కంప్లైంట్ చేస్తే మార్చేస్తారు ఆటోమేటిక్గా. మనకి చీఫ్ సెక్రటరీని మార్చేయలేదా, డీజీపీని పక్కన కూర్చోబెట్టలేదా? ఆటోమేటిక్ అది రూలు. అంటే డెమోక్రసీలో వీళ్ళు చేసే కంప్లైంట్కి ఆధారం ఉండాలి, వేగ్ కాదు. ఆధారాన్ని చూపెట్టగలిగితే ఎన్నికల సంఘం మార్చేస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. 2009 ఎన్నికల్లో చిరంజీవి గారు పోటీ చేశారు కదా. ఆ పోటీ సందర్భంగా తిరుపతి నేను ఇన్ఛార్జిగా ఉన్నా TV9కి. అప్పుడు కరుణాకర్ రెడ్డి ఏం చేశారు, తెలుగుదేశం వాళ్ళతో బాగా మిలాఖత్ అయిపోయారు. శంకర్ రెడ్డి అని తెలుగుదేశం తరపున అభ్యర్థి అసలు ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలేదు ఆయన. కనీసం నామినేషన్ కూడా 10 మందిని వెంట పెట్టుకెళ్ళాల, అంతగా అమ్ముడుపోయాడు అవతల.
ఆ ప్లేస్లో అంటే తెలుగుదేశం ఓట్లు కూడా తమకే అన్నటువంటిది వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. చివరిలో ఏం చేశారు, రేపు ఎలక్షన్ అనగా చిరంజీవి డబ్బులు పంచుతున్నాడన్న పేరుతో ఆయన హోటల్లో మీద ఎక్కడ ఆందోళన చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ధర్నా చేశారు. మీడియా చేత అదిగో చిరంజీవే ఇట్లా చేస్తున్నాడని ఫోకస్ చేయించడానికి రెడీ అయ్యారు. అక్కడ దాదాపు 2 గంటల పాటు ధర్నా చేస్తే ఇమ్మీడియట్ బ్రేకింగ్ రావాలి కదా చిరంజీవి హోటల్ ముందు, ఎవడో వేయలే బ్రేకింగ్. నాకు ఆఫీస్లో నేను నేషనల్ ఛానల్స్ ప్రతినిధులతో కూర్చుని మాట్లాడుతాను, కొంతమంది నెక్స్ట్ రోజున మేమందరం కలిసి ప్లాన్ చేసుకుందాంలే అనేసి. ఆ టైంకి నాకు ఈ విషయం తెలిసింది. వెంటనే నేను అక్కడికి వెళ్ళి చూసా, అన్ని ఛానళ్ళు అప్పటికి అక్కడ ఉన్నాయి మాకంటే ముందే, కానీ ఎవరు ఫోకస్ చేయాలి అంటే ఆల్రెడీ వాళ్ళు ప్లాన్డ్గా ఉన్నారు అక్కడ. నేను టీవీ 9లో స్టార్టింగ్ ఇదిగో ఇట్లా చూడండి వీళ్ళు చేస్తుంది, ధర్నా చేస్తే రేపు ఇది ఎలక్షను, ఇవాళ రోజున కూర్చుని వీళ్ళు ధర్నా చేస్తున్నారు, జిందాబాద్ కాంగ్రెస్ అంటున్నారు, ఎట్లా చేస్తున్నారు అన్నదాన్ని నేను హైలైట్ చేశాను. అప్పుడు ఇది పక్కా కుట్ర చిరంజీవి మీద అన్నది. అప్పుడు చిరంజీవి గారు కూడా వాళ్ళ వైపు నుంచి నన్ను అడిగారు, ఎట్లాగా అడిగితే బాగుంటుందంటే చెక్ చేయమనండి హోటలు, మీడియా సమక్షంలో చేయమనండి, వీళ్ళు ఏం పెట్టడానికి వీలు. ఆయన అది అన్నారు. వీళ్ళు చెక్ చేస్తే ఏం దొరకలేదు, అక్కడ అయిపోయింది. ఇదిగో ఇట్లా చిరంజీవి మీద కుట్ర అన్నది ఫోకస్ చేశాం. రాత్రికి రాత్రి ఎస్పీ, కలెక్టరు, అడిషనల్ ఎస్పీ అందరినీ తీసేశారు అక్కడ. మొత్తం సాయంత్రానికల్లా స్పెషల్ ఆఫీసర్ని పంపించారు. బీఆర్ మీనా అని మా కృష్ణా జిల్లా కలెక్టర్ చేశారు, ఆయన అక్కడికి వేశారు ఇన్ఛార్జిగా. ఆయనతో పాటుగా ఐపీఎస్లో స్ట్రాంగ్ ఐపీఎస్లను అక్కడికి పంపించారు, 3 రాత్రికి రాత్రి. అంటే అది ఎవిడెన్షియల్గా ఉండాలి. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఉంది 2009లో, రాజశేఖర రెడ్డి గవర్నమెంటే కదా ఉంది, సెంటర్లో కూడా కాంగ్రెస్ ఉంది. మరి నిజంగా చేయాలంటే ఈసీ పని ఈసీ చేస్తుంది. ఇక్కడ జరిగింది ఏంటయ్యా అంటే వీళ్ళు అసలు కేంద్ర బలగాలు కూడా ఆడుకుంటుంటే ఏం చేయాలి, అక్కడ పక్కన పెట్టారు. అది ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది ఎన్నికలప్పుడు. దాన్ని ఇవి ఎగ్జాగరేటెడ్గా చెప్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో జరగలేదా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎవడో నా కాంగ్రెస్ ఉన్నప్పుడు జరగలేదా? నేను చెప్పింది కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా జరిగింది. కాబట్టి ఈ కామన్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆవిడేంటంటే విక్టిమ్ కార్డు ప్లే చేద్దాం అనుకుంటోంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎట్లయితే ఎమర్జెన్సీ పెట్టి దేశంలో అల్లకల్లోలం చేసి ఆ తర్వాత ఓడిపోతే జనాలు ఓడగొడితే దాన్ని కవర్ చేసుకోవడానికి ఆవిడని అంటే ఆ తప్పులు చేసినందుకు అరెస్ట్ చేస్తే ఆ అరెస్టుని పెట్టి విక్టిమ్ కార్డు ప్లే చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చింది కదా, ఆ ఇందిరాగాంధీ వ్యూహం ఇప్పుడు ఈవిడ ఫాలో అవుతుంది. అది కనబడుతుంది మనకి. బెంగాల్పేట మీద కూర్చోబోయేది ఎవరు? ఒక మహిళా ముఖ్యమంత్రి మొన్నటి వరకు ఉన్నారు 15 ఏళ్ళుగా, మళ్ళీ ఇప్పుడు ఒక మహిళనే తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది ఎంతవరకు? అట్లాంటి రాజకీయాలు నాకు తెలిసి బీజేపీ చేస్తాను నేను అనుకోను. ఈ సెంటిమెంట్ ప్రకారం ఎట్లా చేద్దాం అన్నది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు అంతకుముందు ఎవడన్నా విన్నారా? లేకపోతే ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి పేరు ఎవరో మనకు ఐడియా ఉందా పెద్దగా? లేదా రేఖా గుప్తా పేరు అంతకుముందు ఎప్పుడన్నా విన్నామా మనం? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ లేకపోతే రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కానీ. అంతకుముందు అంటే మధ్యప్రదేశ్ అంటే ఆయన పేరు కనబడేది శివరాజ్ సింగ్ చౌహాన్ అని, రాజస్థాన్ అంటే సింధు పేరు కనబడేది వసుంధరా సింగ్ పేరు, ఛత్తీస్గఢ్ అంటే రావణ్ సింగ్ పేరు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? బేసిక్గా బీజేపీ అట్లా లెక్కేయదు. భవిష్యత్తుకి ఎలా ఉంటుంది, క్యాస్ట్ ఈక్వేషన్ చూస్తుంది, అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్ చూస్తుంది. వాళ్ళు పెట్టిన వాళ్ళు అయితే సక్సెస్ అవ్వబట్టినే కదా. మధ్యప్రదేశ్లో 20 ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది, ఛత్తీస్గఢ్లో 15 ఏళ్ళ నుండి మధ్యలో ఒక టర్మ్ పోయినా మళ్ళీ వచ్చింది. అడ్మినిస్ట్రేరియల్లో ఒక స్ట్రాటజిక్గా పోతారు వాళ్ళు. ఎవరినైనా అది సువేందు అధికారినే తేవచ్చు, లేదా ఇంకొకరినైనా తేవచ్చు, ఆయనే తెస్తారని కూడా నేను చెప్పలేను. బీజేపీ ఎక్కువ ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారు. అట్లా రూల్ కూడా ఏమి లేదు. అలాగనైతే హేమంత్ బిశ్వా శర్మ ఎట్లా ఎన్నికవుతాడు, రేఖా గుప్తా ఎందుకు ఎన్నికవుతుంది? బేసిక్గా ఎవరు ఏంటి అన్నటువంటి త్రిపుర ముఖ్యమంత్రులు అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరపున వాళ్ళు, అసలు బీజేపీతోనే సంబంధం లేనటువంటి వాళ్ళు. కాబట్టి అట్లాంటి లెక్కలే ఉండవు. వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ గురించినటువంటి ఫీడ్బ్యాక్ మనకు గనక చిట్టి రోబో టైప్లో ఓ మనిషి పేరు చెప్పగానే వాళ్ళ జీవితం అంతా చెప్తారు. వాళ్ళు దేని పనికి వస్తారు, ఎట్లా పనికి వస్తారు. అనేది వీళ్ళు మిషన్తో కనిపెట్టారు, వాళ్ళ మెదళ్లలోనే ఉంది అక్కడ ఫ్రమ్ ద బిగినింగ్. ఆ మనిషి క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు దేనికి పనికి వస్తారు అనేది ఆర్ఎస్ఎస్ సంబంధించిన హెడ్స్ కనుక వాళ్ళు ఎదురుగుండా కూర్చుంటే మనతో ఒక 10 నిమిషాలు మాట్లాడితే మనం దేనికి పనికి వస్తాం వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. ఆ స్థాయి బుర్రలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ.
కాబట్టి అదేం దాదాపు చేస్తారు. దశాబ్ద కాలానికి పైగా గట్టి పోరాటమే చేసి మొన్న కూడా ఎన్నికలకు ముందు కూడా మమతా బెనర్జీ మేనడ్ లాంటాలతో మాటలు పడి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఒక ప్రతీకార రాజకీయ పరిపాలన ఏమన్నా చూడబోతాం? నాకు తెలిసి ఇంతవరకు బీజేపీ అట్లా చేసి ఉంటే గనక ఛత్తీస్గఢ్లో మొన్న 5 ఏళ్ల తర్వాతన చాలామందిని లేపేయాలి కదా, లేదు కదా. ఇప్పుడు మొన్న మధ్యప్రదేశ్లో రెండు సంవత్సరాల పాటు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు మళ్ళీ సింధియా చీల్చేదాకా ఆ 2 ఏళ్లలో చాలా దాడులు జరిగినాయి బీజేపీ వాళ్ళ మీద. కానీ ఆ తర్వాత వచ్చిన బీజేపీ 3 ఏళ్ళు అధికారంలో ఉంది, మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళకి వచ్చింది కదా. ఎక్కడన్నా ఎవరన్నా ప్రతీకారం తీర్చుకుందా? ఈవెన్ ఉత్తరప్రదేశ్లో చూస్తే ఎక్కడైనా ప్రతీకారం తీర్చుకుంటున్నారా? కేవలం అరాచక శక్తుల సంగతి మాత్రమే చట్టపరంగా చేస్తారు వాళ్ళు, అంతేగాని నరికేయడం, కొరికేయడం, చంపేద్దాం అనే క్యారెక్టర్లు అయితే కాదు. వాళ్ళు ప్రోత్సహించారు. అరెస్టులు దాడులు అవి ప్రతీకారం అవ్వవు కదా, చట్టబద్ధమైనటువంటి శిక్ష అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది మనకి తప్పుడు కేసులు ప్లస్ దాడులు ఇక్కడ అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అయితే అవేంటంటే రేపు ఎలక్షన్ అయిపోగానే మీ పెళ్ళాలందరినీ నా దగ్గరికి పంపించాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తామన్నోడిని రోడ్డు మీద కొట్టారు. అట్లాగే రేపు ఎలక్షన్ అయిపోగానే మిమ్మల్ని అందరినీ తలలు నరికేస్తానని చెప్పినటువంటి వాడు వాళ్ళని అక్కడ చంపలేదు, వాళ్ళనేమి రోడ్డు మీద చెంపదెబ్బలు కొట్టడం ఇట్లాంటిది. రోడ్డు మీద అక్రమార్కులు అరాచకవాదులకి అయితే థ్రెట్టే ఖచ్చితంగా చట్టపరమైన శిక్షలు అయితే ఉంటాయి గ్యారంటీకి. ఇప్పటికే వాడు ఎవడో ఆ జహరుద్దీన్ ఉంది, వాడు మొన్న అదే స్టిక్కర్లు అతికిచ్చినోడు ఉన్నాడు కదా, వాడు జంపు బంగ్లాదేశ్ పారిపోతుంటే పట్టుకున్నారు ఏదో చెప్తున్నారు. అట్లాగే రైల్వే స్థలాలు ఆక్రమించేసి బంగ్లాదేశీలు ఇల్లు కట్టారు, అవన్నీ ఇప్పుడు క్లియర్ చేశారు. చాలా మంది పారిపోతున్నారు వెనక్కి ఇప్పటికే. అలాంటి వాళ్ళకి భయమే. అలాంటి వాళ్ళు అయితే తప్పు చేసిన వాళ్ళు అందరూ భయపడతారు, తప్పుడు పనులు చేసిన వాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుంది సార్ ఒకవేళ నిజంగా రాజీనామా చేయకపోతే మమతా బెనర్జీ గవర్నర్ తన పని తాను చేసుకెళ్ళిపోతారు? ఆవిడ పుస్తకం చదివినట్లేదు కాన్స్టిట్యూషన్. రాహుల్ గాంధీ దగ్గర పథకం పెట్టుకు తిరుగుతుంటాడు కదా, ఎర్ర పుస్తకం ఒకటి రాజ్యాంగం, అది కొద్దిగా ఒకసారి కాపీ తెప్పించుకుని చదివితే, లేకపోతే ఆవిడ ఫోన్లో చూసుకుంటే అర్థమైపోద్ది. 5 ఏళ్లకని శాసనసభ ఉంటుంది కానీ శాశ్వత సభ కాదు శాసనసభ అనేది. 5 ఏళ్ల తర్వాత ఆటోమేటిక్గా దాన్ని రిమాండిల్ చేయడం అనేటువంటిది గవర్నర్కి ఉంది అధికారం. మళ్ళీ కొత్త శాసనసభని నోటిఫై చేస్తాడు. ఆ నోటిఫై చేయగానే కొత్త శాసనసభలో ఎవరి మెజార్టీ ఉందో చెప్పమంటాడు. మమతా బెనర్జీ నాకు మెజార్టీ ఉందని చెప్పుద్దా? లేదు కదా, చెప్తే సరితే అమ్మ అంటాడు, తీసుకురా అంటాడు. ఎమ్మెల్యేలతో సంతకాలతో తీసుకెళ్ళి ఇవ్వాలి లిస్టు. ఆ లిస్టుని బట్టి ఇప్పుడు ఇదివరకు అయితే కనుక ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళకని పిలిచేసేవాడు. ఇప్పుడు అట్లా కాదు, నీకు సంపూర్ణంగా హాఫ్ పైన మెజారిటీ ఉండి చూపించాలన్నమాట, అప్పుడు పిలుస్తారు. ఆటోమేటిక్గా బీజేపీ చూపెడుతుంది, అది అయిపోతుంది. కాసేపు ఈ లోపు ఏంటంటే ఈవిడ ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఈడీ అయిపోయింది, ఈసీ అయిపోయింది, సిబిఐ అయిపోయింది, ఎన్ఐఏ అయిపోయింది, చివరికి సుప్రీంకోర్టును కూడా దొంగ అంటుంది. ఇప్పుడు అక్కడ బెంగాల్లో సర్ చేసింది ఎవరో తెలుసా? జ్యుడిషియల్ ఆఫీసర్స్, మ్యాజిస్ట్రేట్, జిల్లా జడ్జి చూసింది. అయినా కూడా తప్పు జరుగుతోందంటే తప్పులు చేసిన ఆవిడ తప్పుల్ని వాళ్ళు పట్టుకున్నారు. కాబట్టి ఈ తప్పుడు పనులు చేసిన ఆవిడ తప్పుడు మార్గంలో ఏదో చేద్దాం అనుకుంటుంది, ఏం కాదు అక్కడ. ప్రజా తీర్పును అంగీకరించలేకపోతుంది. అంతే. రైట్. చూద్దాం. మొత్తానికి పశ్చిమ బెంగాల్ రాజకీయాలు అయితే చాలా హాట్గా నడుస్తున్నాయి. ఇక ఎవరు కాబోయే సీఎం పశ్చిమ బెంగాల్ తరపున, భారతీయ జనతా పార్టీ తరపున ఎవరు కాబోతున్నారు అనేది ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఏం జరుగుతుంది చూద్దాం.